స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకో తండ్రి దేవా, ఈ 3 సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క ఆత్మీయ పిల్లల్ని మీ చేతిలో పెడుతున్నాం. అనేక ఆలోచనలు కలిగి, అనేక భారంగామైనటువంటి ఉద్దేశాలు కలిగి మీ సన్నిధిలో ముందుకు సాగుతున్నాం. ఒక ప్రక్క నన్ను సేవా పరిచర్యలు విపరీతమైనటువంటి భారం ఒత్తిడితో ముందుకు సాగుతున్నాం. తండ్రి, వాటన్నిటిని మీరే నడిపిస్తూ ఉన్నారు. మా శక్తి, మా తెలివి, బలము ఎంత మాత్రం కాదు, కానీ కేవలం నీ కృప ద్వారానే ప్రభా కార్యాలు జరుగుతున్నాయి కనుక మా కార్యాన్ని సఫలపరచండి. మీ దీవెనని మీరే మహింపొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ విధమైన సైతాన్ శోధన గలిబిలు లేకుండా కాశీ కాపాడి మీరే మహింపొంది ఆశ్రయిస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, ఈ నెల 31, అలాగే వచ్చిన 1-2 తారీఖులో ప్రభా ముంగంటలో ఉపాసకులు ఏర్పాటు చేస్తాం. దానికి రాబోతున్నటువంటి 4 దైవజనులు ఆత్మపూర్ణులుగా వచ్చి నాయన నీ మాటలు అందించే గొప్ప భాగ్యం దయచేయండి. వారి నోట వచ్చే ప్రతి మాట కూడా నాయన మా కుటుంబాలకు, సంఘాలకు, గ్రామాలకు దీవెన దయచేయండి. ఇదిగో ప్రభా, ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదు. మరి ఏ సమయంలో ప్రభా తుఫాను వస్తుందో, ఏ సమయం ఉప్పున వస్తుందో, ఏ సమయం వ్యాధి వస్తుందో, ఏ సమయం ప్రభా ఏ వడగండ్లు వస్తాయో, ఏ పరిస్థితి సంభవిస్తుందో మాకు తెలియదు నాయన. ప్రతి సమయం ఉండగానే మా కార్యాలు ఇప్పుడు మీ చేతులు పెడుతున్నాం. వాటన్నిటిని దీవించి, ఆస్వాదించి, బలపరిచి సహాయం చేయండి. నీ ఆత్మీయ దీవెనతో నింపండి. నీ కృపాహస్తాలతో బలపరిచి మీలో ముందుకు సాగి ఒక భాగ్యం దయచేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మహోన్నతిని చోటను నివసించేవాడే, సర్వోన్నతిని చోటను నివసించేవాడు ధన్యులని వాక్యం చెలవిస్తూ ఉంది కనుక నీ ధన్యకరమైన మార్గంలో ప్రభు మేము ముందుకు సాగుతుండగా కావాల్సిన అక్కలు తీర్చండి. ఇంకో తండ్రి, మొత్తబొత్తుల బాబు శ్రీను తండ్రి దేవ, బిడ్డకు ఆపరేషన్ జరిగింది, నాకు సక్సెస్ చేశారు ప్రభు. మీకే స్తోత్రాలు దేవ. ధనం లేకపోయినా, సహకరించేవారు ఎవరు లేకపోయినా కేవలం నీ కృప ద్వారానే, ప్రార్థన ద్వారానే బిడ్డకు జరిగించారు. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభు మల్లవరపు నాయన నరసమ్మ ఆరోగ్యాన్ని కాపాడి మరి సహాయం చేసి మీరే మహింపొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నరసమ్మకు ప్రభా కండి ప్రభా ఇన్ఫెక్షన్ అయిందంటే మరి ఏ కారణం మాకు తెలియదు. మరి ఆపరేషన్లో తేడా అయిందో, బిడ్డ తడిసిపోయిందో, పొగెళ్ళిందో, నదిపిందో, ఏ కారణం తెలియదు ప్రభా. మరి ఆపరేషన్ చేసిన కొందంటే నీరు కారిపోతుందని డాక్టర్లు చెప్తా ఉన్నారు. అప్పుడే ప్రభా ముందు చేసిన ఆపరేషన్ కాకుండా మరి 2 ఆపరేషన్ చేశారు తండ్రి. వాటి వల్ల ఎటువంటి బిడ్డకు ఎఫెక్ట్ లేకుండా మరి చూపు అనుగ్రహించి మీ చిత్తమైతే నీ కృపతో నడిపించి ఆశీర్వదించి అక్కడ సీను తండ్రి కుమారుడు ప్రభా ఎంతగానో ఉండి తల్లికి పరిచయం చేస్తూ ఉన్నాడు. కుటుంబాన్ని దీవించి బలపరిచి ఆశీర్వదించి నడిపించి మీరే మహింపొందని ప్రార్థన చేస్తూ ఉన్నా. అలాగే తండ్రి, 5 వెళ్ళి రామలక్ష్మి చెయ్యక ప్యాచర్ అయింది, తగ్గించారు, స్వస్థపరిచారని మీ గొప్ప బాబు శాసనం దీవించాలి, సహాయం దయచేయండి. అలాగే తండ్రి కాప సురేష్ కథవా ఇదే రోజు ఎంతో ప్రమాదమైందని చెప్పి శ్యామ్ గారు చెప్పారు, ప్రార్థించాం. అందులో క్షేమకరం ఈరోజు క్షేమం కూడా సహాయం దయచేశారు. కడుపులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కానీ, అక్కడ ఉన్నటువంటి బలహీనత కానీ ఏస్తున్నాము గద్దిస్తూ ఉన్నాం. పరిపూర్ణ ఆరోగ్యం ఇంకెవరెవరు ఏ స్థితిలో ఉన్నారో ఎరిగిన దేవుడు కనుక గత వారంలో జరిగిన పుట్టినరోజు పండుగలు, పెళ్లి రోజు పండుగలు ఏం జరుగుతూ ఉన్నాయో వాటన్నిటిలో కూడా తుండపించి ఆస్వాదించండి. కొంతమంది అవనస్తులు ప్రభా ఇగో వాయిద్యాల కొరకు నా దైవజనులు వచ్చి నాయన అంబాజీపేటలో ఏర్పాటు చేసిన బైబిల్ వాయిద్య స్కూల్లోకి ఆహ్వానం పలుకుతున్నారు. విచితమైతే కొంతమందికి నాయన మీరు వెళ్ళడానికి సహాయం దయచేయండి, నేర్చుకోవడం సహాయం దయచేయండి. భవిష్యత్తులో నీ సేవలు ఉపయోగపడడానికి నిశ్చితమైన సేవకులుగా స్థిరపడ్డానికి కూడా నీ కృపను గ్రహించండి. అన్నిటికంటే లోకంలో ఘనమైనది ఉందండి ప్రభా, అది నీ సేవ అని చెప్పి నీ వాక్యం చెప్తూ ఉంది. అటువంటి గొప్ప సేవా కార్యక్రమం ముందుకు సాగాలంటే ఇప్పుడు అనేక తలంతులు కలిగి ఉండదు కనుక వారిని దీవించి ఆస్వాదించండి. మా 3 సంఘాలతో పాటు 4వ సంఘం సులుచిన సంఘాన్ని కూడా అక్కడ పెద్దలు కూడా ప్రభా తండ్రి ఎటువంటి దురుద్దేశాలతో కాకుండా నాయన మరి మంచిగా సేవ చేసే ఉద్దేశం కలిగి తండ్రి మాకు ఏ విధంగా మేము ఉద్దేశంతో మేము ముందుకు సాగుతున్నామో దానికి ఏకీపించి మీ నామాన్ని మహింపరిచే గొప్ప భాగ్యం దయచేయండి. మా పనులు, మా ఆలోచన, మా ఉద్దేశం నెరవేర్చి మీరే మహింపని ప్రార్థన చేస్తాం. చేరువచ్చిన చిన్నల్ని, పెద్దల్ని బారుని దీవించి ఆస్వాదించండి. గ్రామంలో ఏ ఒక్క వ్యక్తి నశించిపోవడం నీ చిత్తం కాదు ప్రభా. నశించిందని రక్షించిన వాగ్దానం చేసిన గొప్ప మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన కుంపట్ల రాజు మరి చాలా వరకు బాగుపడ్డాడు, నేను నడవలేకపోతున్నాడు, ఒకటే కంప్లైంట్ ఉంది ప్రభా. నడిపించండి దేవ, సహాయం దయచేయండి. ఆ బిడ్డకు తండ్రి కొంతమంది సహకరించి నడిపించే మంచి మనసు దయచేయండి. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి మా గ్రామంలో ఏ వ్యక్తి నశించిపోవడం చిత్తం కాదు, ప్రతి పాపని రక్షించి కాపాడు సహాయం ఆగి ప్రభా. గలప దేశంలో ఉన్నటువంటి ఆయన 28 మంది సభ్యులు మా యొక్క గ్రూప్లో ఉన్నారు. ఇంకో 2 ప్రభా మళ్ళీ మల్లవరపు రవి భార్య బయటికి వెళ్ళింది, ఆమెను కూడా గ్రూప్లో యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్న సహాయం దయచేయండి. అలాగే ప్రభా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో అయినా మరి పుల్దుండి దుర్గ ప్రభా సీని గారి భార్య కూడా బయటకు వెళ్ళారు, ఆమెను కూడా గ్రూప్లో ఏర్పాటు చేసి దేవా అందరి కొరకు ఏకీవించి ప్రార్థన చేస్తుండగా వారి మీద గొప్ప కార్యాలు చేసి మీరే మహిమతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ విధమైన సైతాన్ శోధన గలిబిలికి ఇబ్బంది లేకుండా కాశీ కాబట్టి సహాయం చేస్తారని అనేక మంది గృహాలు నిర్మించుకుంటున్నారు తండ్రి. ఆ గృహాల విషయంలో కూడా మీరే ద్వారాలు తెరవండి. మనుషుల వైపు చూడటం వల్ల తండ్రి ఒక ఉపయోగం కాదు, కానీ మీరే సహాయం. ఆకుమర్తి సత్యవతి ప్రభా పక్షవాతం వచ్చి మంచం మీద లేకపోతుందని చెప్తున్నారు, ఆ బిడ్డలు కూడా స్వస్థపరచండి. ఇంకా
ఇంకెవరు ఏ స్థితిలో ఉన్నారో మాకు తెలియదు నాయన, ఏ సమయం మాకు తెలియదు ప్రభా. మేము ఉన్నంత వరకు ప్రభు మీ సన్నిధిలో విశ్వాసంతో ముందుకు సాగుతూ నీ కృపాహస్తంలో బలపరిచి మీరే మహిమ పొంది ఆశీర్వదిస్తారని, అలాగే జరిగిన సేవాకరం దీవించి ఆశీర్వదిస్తారని, ఏ బిడ్డ అవసరం కలిగి ఉన్నారో వారి అప్పుల బాధలు, ఆర్థిక కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా క్రీస్తు యేసు నామములో తొలగించి మీరే మహిమ పొంది దీవెన దయచేస్తారని, ఇంకా అనేక సంఘాలు ప్రభా నీ నామ మహిమాత్మ నిర్మించాలి కనుక వాటి కొరకు ఏ ప్రాంతాల్లో ఎవరెవరు వెళ్ళాలో నువ్వు తండ్రి ఉద్దేశం కలిగి ఉన్న ప్రకారంగా వారిని నడిపించండి, సహాయం చేయండి, బలపరుస్తూ ఆశీర్వదించండి. అనేక మంది నశించిపోతున్నారు, తప్పిపోతున్నారు తండ్రి. తప్పిపోయిన దాన్ని నశించిపోయిందని వ్యతిరేకించే గొప్ప దేవుడా, వారందరి విషయంలో నీవు చేతులు చాపుతున్నావు విధంగా మీరు ఎక్కడ జరుగుతూ భాగ్యం దయచేయండి. క్రిస్మస్ దగ్గర పడుతున్నాయి ప్రభా, ఆ పనులు కూడా ఎన్నో మేము జరిగించాలి, ఎన్నో ఉద్దేశాలు కలిగి మేము ఉంటుండగా మీరే సహాయం చేసి మీ కృపాహస్తాలు నడిపించి మీరే మహిమ పొంది దీవెన దయచేస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమె అందరు లేచిన పడదామండి, అందరు లేచిన పడదాం, అందరు లేచిన పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన మరునాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడి నుంచి, దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మైక అన్యోన్య సావాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన పరిశుద్ధులకును, సర్వలోక పరిశుద్ధులకును, ఇంతవరకు నీ మందిరంలో చేరుచిన ప్రతి ఒక్క బిడ్డకును, వారు ఇచ్చిన కానుకలు, అర్పణలు, చెప్పిన సాక్షి దర్శన ప్రతి కార్యక్రమానికి జరగబోయే ఉపాసకోడుకులను తోడిపించి ఆశించి కాసి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.